రచించిన గ్రంథానికి మనం నిరంతరంగా చర్చించుకుంటున్నాం. నిన్న మహాదేవుని తాలూకా అఖండ సమాధి భంగమైంది. మరి పార్వతీదేవి తాలూకా తపస్సు కూడాను విజయప్రదంగా మహాదేవునికి స్వయంగా పార్వతీదేవి దర్శించుకున్నారు. పార్వతీదేవి ఈ విధానంగాను నా భూతో నా భవిష్యత్తు ఇటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సుకి అనేక పరీక్షలతోని పార్వతీదేవి నెగ్గారు. స్వయంగా మహాదేవులే వచ్చి పార్వతీదేవికి పరీక్షించారు. ఆ పరీక్షలో కూడాను పార్వతీదేవి దృఢ విశ్వాసం, అటుడైన ప్రేమ మహాదేవుని పైన ఉండడంతో మహాదేవులు కైలాసానికి తీసుకెళ్ళిపోదామని పార్వతీకి ఆహ్వానం పలికారు. అయినా కూడా పార్వతీదేవి మర్యాదని ఉల్లంఘనం చేయకుండాను, నేను భూమండలం నుండి పుట్టాను, హిమాలయం తాలూకా కన్యాగా పుట్టాను కాబట్టి ఈ భూమండలంలోని ఏ కన్యా కూడాను పరో పురుషుడు తాలూకా తాకరు. తనకి తాను వాళ్ళ తండ్రి కన్యాదానం ఇస్తూ అప్పుడు ఆ కన్య పరోపురుష తాలూకా చెయ్యని స్వీకరిస్తారు. పాణిగ్రహణం అంటారు దానికి. సో ఈ విధితోని మనం వెళ్దాం. అప్పుడు మా తల్లిదండ్రి తాలూకా పేరు ప్రఖ్యాతం కూడా ఉంటుంది, విధి కూడా ఉంటుంది. ఈ విధానంగా చెప్పడంతో మహాదేవులు చాలా ప్రసన్నమయ్యారు. మహాదేవులు వరం అడగమని చెప్పారు. ఏ వరం అడిగారు? కరుణాకర మమ పూర్వకే సవ అపరాధ విషాదో దాసీ కరో నిజ చరణమే కీజే అంగీకార. నా పైన కరుణ చేసి పూర్వజనంతల కన్నా అన్ని అపరాధాలని క్షమించి దాసీ అంటే మీ సేవకులుగా మాకు మీ చరణంలో నాకు స్థానం ఇవ్వండి అని అద్భుతమైన వరం అడగడంతో మహాదేవుడు అతి ప్రసన్నమై తథాస్తు అనుకుంటే కైలాసాధిపతి కైలాసానికి మళ్ళీ వెళ్ళిపోయారు. పత్రి సప్తర్షణ సోహిదాని గహిపద వినయ హిమాచలకాని జాయి విధి తీన దాని సోపాతి బాచ ప్రీతి నో హృదయ సమాతి. రామ శ్రీయ రామ రామ శ్రీయ రామ. పార్వతీదేవి కూడాను వాళ్ళు తండ్రి ఇంటికి వెళ్ళిపోయారు. తపస్సుని విరామం చేసి ఇంటికి వెళ్ళిపోయారు. సాక్షాత్కారం మహాదేవులది అయింది. నేను ఖచ్చితంగా మహాదేవుని వివాహం చేసుకుంటాను నిర్ణయించుకున్నారు. సో అప్పుడు ఏం చేశారు? సప్త ఋషుల్ని పిలిపించి హిమాచల్లో ఏం చేశారు? లగనో బాచి అజ సబహి సునాయి హరసే ముని సబసుర సముదాయి. సప్త ఋషులందరినీ పిలిపించి లగ్నం పెట్టించి. లగ్నం అంటే ఏంటి? ముహూర్తం. ఇంకా అన్నీ అయిపోయింది. ఇంకా వివాహం కూడా అటుపక్క మహాదేవుడు కూడా ఓకే, పార్వతీదేవి కూడా డబుల్ ఓకే. సో ఇంకా మనకి లేట్ అయింది అని చెప్పేసి లగ్నం పెట్టించారు. సమనో వృష్టి నభో బాజన బాజే మంగళ కలస దశహో దిశి సాజే. అనేక మంగళ వాద్యాలతోటి
దేవతలందరికీ పిలిపించి అతి అద్భుతమైన లగ్నం, ముహూర్తం. కొన్ని శాస్త్రంలోని పాల్గొన కృష్ణపక్ష చతుర్దశి ఉన్నది. కొంత శాస్త్రంలోని శ్రావణ మాసం కృష్ణపక్ష చతుర్దశి, శివరాత్రి రోజు మహాదేవుని తాలూకా వివాహం నిర్ణయించబడ్డది. సో రెండు ఓకే రాసున్నది కాబట్టి. సో దేవతలు అందరూ కూడా వెళ్ళి అతి అద్భుతంగా శ్రద్ధతోని కైలాసపతికి వెళ్ళి చెప్పారు. లగ్నం అయిపోయింది, ముహూర్తం నిర్ణయించారు. శివరాత్రి శ్రావణ మాసం శివ చతుర్దశి రోజు వివాహం నిర్ణయించారు. దేవతలు, సప్తఋషులు అందరూ సరే అద్భుతం, మహాదేవులు అన్నారు అద్భుతం, నేను గుర్తుపెట్టుకుంటాను ఆ సమయాన్ని అని. ఇటుపక్క ఎప్పుడైతే లగ్న ముహూర్తం పెట్టేశారో కన్యా గృహం తాలూకా శుభం వేస్తారు. అనేక దేవతల్ని పూజిస్తారు. మళ్ళీ తోరణాలు ఇటువంటి, ఇంకా మ్యారేజ్ అంటే మ్యారేజ్, ఇంకెవరికి తెలియదు చెప్పండి. మ్యారేజ్ గురించి చెప్పడానికి ఏమున్నది? ఎవరైతే వివాహం అవుతారో వాళ్ళకి హడావుడి కాదు, వివాహంకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎక్కువ హడావుడి ఉంటుంది. 4 రోజుల ముందు ఏం డ్రెస్ కొనుక్కోవాలి, ఎలాగ నేను రిజర్వేషన్ చేసుకోవాలి, నేను ఏ శృంగారం అవ్వాలి, ఏ అలంకారం. వివాహంకి హారాలు కొనే తక్కువ, వివాహంకి వెళ్ళే వ్యక్తుల తరగ హారం, నెక్లెస్లు ఇవన్నీ ఎక్కువే ఉంటాయి. విచిత్రమైన వివాహం ఇది అంటారు చూసారా. ఎవరో హడావుడి అవుతారని. ఊరోళ్ళు భోజనానికి ఏదో ఉంటాయి కదా, ఏవో హడావుడిలు. సో ఇటువంటి హడావుడి అవుతుంది. దేవతలందరూ చాలా ప్రసన్నం అయిపోయారు. చాలా దేవతలందరూ శృంగారం అయిపోతున్నారు. నేను ఏ దేవతలు ఏ వాహనంతో వెళ్తారని. మరి మామూలుగా వెళ్తారేంటి? మహాదేవుడు కైలాసపతి తాలూకా వివాహం ఏమిటి అంటారు దానికి? వరజాత్రి, ఊరేగింపు. వివాహంలోనే అన్నిటికంటే అద్భుతమైనది మరి హ్యాపీనెస్ అనేది ఊరేగింపు ఉంటుంది. దాంట్లోని అనేక బాజంత్యాలు, నృత్యాలు, గీతాలతో ఇంకా అద్భుతమైనవి. సో ఎవరు ఏ ప్రకారంగా శృంగారం అయి, ఏ ప్రకారంగా డ్రెస్ కొని, ఏ ప్రకారంగా వాహనంతో దేవతలు అందరూ ఏ విధానంగా వెళ్తారని చెప్పేసి వాళ్ళందరూ రెడీ అయిపోతున్నారు. ఇటుపక్క కన్యా పార్వతీ దేవతలకు ఇల్లు కూడాను అనేక మంగళప్రదమైన వస్తువులతోని మొత్తం అంతా అరేంజ్మెంట్స్ అద్భుతంగా జరుగుతుంది. మామిడి కొమ్మలు, అరటి చెట్లు, ఇలాగ అనేక పందిర్లు, అనేక. ఇప్పుడితే మనం 5 లక్షలు 10 లక్షలు ఇస్తే కళ్యాణ మండపంలోని వివాహం రోజు వెళ్తే సరిపోతుంది. వివాహం రోజు కూడా వెళ్ళడం అవసరం లేదు. 1 అవర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్తే మొత్తం అన్ని అరేంజ్మెంట్స్, ఆట అన్నీ మొత్తం అక్కడే ఉంటాయి. ఏమి ఇప్పుడు వివాహం అరేంజ్మెంట్స్ ఏమి లేవు. అప్పుడైతే 4 రోజులు, 2 నెలలు, 3 నెలల ముందే వివాహం. ఇంకా ఏం కొనాలి, ఏం చేయాలి, ఏం స్వీట్స్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు స్వీట్స్ కూడాను, కాజాలు, లడ్డూలు కూడాను మొత్తం అంతా ఆర్డరే. అప్పుడు ఇంటికాడ చేసేటప్పటికి ఇవన్నీ అరేంజ్మెంట్ చేసే పెద్ద పెళ్ళి అంటే పెద్ద పెటంగమే. పెళ్ళి అంటే పెద్ద ప్రాసెస్. ఇప్పుడు వివాహం ఏం ప్రాసెసే లేదు. ఇప్పుడు పెద్ద విడాకులు పెద్ద ప్రాసెస్. కోర్టులకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కాంప్రమైజ్ అవ్వాలి, తర్వాత అంత సెటిల్మెంట్ అవ్వాలి. దీనికి ఎక్కువ ప్రాసెస్ అయిపోయింది. వివాహంకి ఏం ప్రాసెస్ లేదు. హరే కృష్ణ. సో ఇటువంటి మంగళప్రదమైన కథ పైన ఎందుకు మనం దానిపైన వెళ్దాం. సో శివపార్వతుల కళ్యాణం ఎంత అద్భుతమైన ఏర్పాట్లు అవుతున్నాయి. ఇటుపక్క కన్యా ఇంట్లోని కూడా పెద్ద హడాహడిగా అవుతుంది. ఇటుపక్క దేవతలు అందరూ కూడాను చాలా అద్భుతంగాను అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. అయితే కొంతమంది దేవతలు వెళ్ళి
కైలాసంకి పంపించారు. చూడండి, కైలాసపతి మహాదేవులు ఏ ప్రకారంగా అరేంజ్మెంట్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరు కన్యాలు లేరు, ఆడపిల్లలు ఎవరు లేరు. వీళ్ళు ఆడోలే కదా మొత్తం అంతా అన్నిటికీ చేయడం. సర్దాలు చేయాలి, చేయాలి, అవి చేయాలి. మరి అక్కడ కైలాసంలో ఎవరు ఆడలో లేరు. స్వర్గలోకాలని ఇతరితర లోకాలని స్త్రీలు ఉన్నారు, దేవతలకి దేవీలు అందరూ ఉన్నారు, అందరికీ వివాహం ఉన్నది. కైలాసపతి కేవలం బ్రహ్మచారి, ఇతనికి వివాహం ఇంకా అవ్వలేదు. ఎవరు లేరు. ఎవరు అరేంజ్మెంట్ చేస్తారు ఇతనికి? వెళ్ళండి, ఏమి అరేంజ్మెంట్స్ ఏమి ఉన్నాయి. అప్పుడు వెళ్ళి చూస్తే వివాహం రోజు పంపించారు. ఈరోజు చతుర్దశి. మహాదేవులు రామ్ 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 అని కూర్చున్నారు. తెలియదేంటి, ఇంకా ఎన్నో వాళ్ళు ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. ఇవాళ వివాహం పెట్టుకుని ధ్యానంలో ఉన్నారు. ఏమీ లేదు, ఏర్పాటు లేదు. ఏ ప్రకారంగా మంగళప్రదమైన ఏది లేదు. కొమ్మ లేదు, కాకి లేదు, పిచ్చికి లేదు, ఏమీ లేదు. లేపారు అనేక బాధ్యాలతో, వీళ్ళతో దేవతలందరూ లేపారు. కొంతమంది దేవతలందరూ వెళ్ళారు, చూసి రమ్మని చెప్పారు ముందే. బ్రహ్మాది దేవతలందరూ చూడండి అక్కడ ఏమవుతున్నాయి ఏర్పాట్లు. ఇటుపక్క మనం అందరూ ఏర్పాట్లు అయి ఉన్నాం, అటుపక్క కన్యాలు ఏర్పాటు ఉన్నాయి. కానీ మహాదేవులు ఏ ప్రకారంగా ఏర్పాటు అవుతున్నారంటే మొత్తం ధ్యానంలో ఉన్నారు. ఇతను అందరూ బాధ్యాలతో, అందరికీ కీర్తనతో లేపారు. మహాదేవులు ఏంటి అయింది చూస్తే, ఏంటి ఇప్పుడు హడావుడి చేస్తున్నారంటే, హడావుడి కాదు స్వామి, ఈరోజు పాల్గొన్న మాసం కృష్ణపక్ష చతుర్దశి. అయితే ఏమైంది, నిన్న తృతీయ అయింది, వాళ్ళ త్రయోదశి అయింది, వాళ్ళ చతుర్దశి అవుతుంది. బాబు ఇవాళ సోమవారం, నిన్న ఆదివారం అయింది, వాళ్ళ సోమవారం అవుతుంది. బాబు లగ్నం అయ్యింది, ఈరోజు మీ వివాహం రోజు. అచ్చా, ఈరోజు వివాహం రోజా? మంచిది, ఏం టెన్షన్ లేదు. మహాదేవులకు తెలుసు అతను స్థితప్రజ్ఞుడు కదా. ఇంకెవరైతే టెన్షన్ అయిపోతారు. రేపు వివాహం అయితే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అందరూ పెద్ద టెన్షన్స్ అయిపోతారు. వాళ్ళ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు టెన్షన్ అయిపోతారు. వివాహం వివాహం వివాహం, ఇంకా అదే చాంటింగ్. ఇంకా రామనామం కృష్ణనామం ఇంకేం ఉండదు. ఇంకా వివాహం వివాహమే చాంటింగ్. వీరికి పెద్ద నామం అదే. రేపు వివాహం రేపు వివాహం రేపు వివాహం అనుకుని ఇవాళే వివాహం. కానీ మహాదేవులు ఏ ప్రకారం టెన్షన్ లేదు. పదండి ఏర్పాటు చేయండి. మీరేంటి ఎలా కూర్చున్నారు, అక్కడ అటుపక్క ఏర్పాటు అవుతుంది, మేమందరం ఏర్పాటు అయ్యి వచ్చున్నాం, మీరేంటి ఎలా కూర్చున్నారు, లేకండి చేయండి అని. మహాదేవునికి తెలుసు వివాహం అంటే. వివాహం ముందు కూడాను పెద్ద ప్రాసెస్, పెద్ద టెన్షన్. ఎప్పుడైతే వివాహం లగ్నం పెట్టి నుంచి ముహూర్తం నుంచి అప్పటి వరకు వివాహం అయినది టెన్షనే. వివాహం అయిన తర్వాత ఎలా టెన్షనే, లైఫ్ లాంగ్ టెన్షన్ అది. వివాహం అవ్వకముందు ప్రాసెస్ కూడా టెన్షనే. అయిన తర్వాత మరి చెప్పడానికి ఏమీ అవసరం లేదు, అలవాటు అయిపోతుంది అనమాట అది టెన్షన్స్. సో విధానంగాను మహాదేవులు ఏ ప్రకారంగా టెన్షన్ లేకుండా చక్కగా కూర్చున్నారు. శివగణులు అందరూ వచ్చారు. సరే మీరు వెళ్ళండి, చెప్పారు మాకు, చాలా థ్యాంక్స్, మీరు గుర్తు చేశారు మాకు, మేము అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం, మీరు వెళ్ళండి. దేవతలందరూ సరే, సాయంత్రం కల్లా మీరు రెడీ అయిపోవాలి. సాయంత్రం పెద్ద విశాలమైన ఏమవుతుంది ఊరేగింపు ఉంటుంది. మహాదేవుల తలక వివాహం అంటే ఒక రకం. దేవతలు అందరూ వస్తున్నారు, బ్రహ్మాది ఇంద్రాది. అందరికంటే ఏం తెలుసా, విష్ణుమూర్తి స్వయంగా వస్తారు. విష్ణుమూర్తి రాకపోతే ఇటుపక్క మహాదేవుని వివాహం చేసుకోరుగా. ఫస్ట్ మెయిన్ విఐపి మా విష్ణుమూర్తి వస్తారు, అతనికి సన్మానం ఇవ్వాలి. మరి ఈ ప్రకారంగా మీరు ఏర్పాట్లు చేయాలి అని. సరే ఏం పర్వాలేదు, మేము చేస్తాం అది. దేవతలందరూ వెళ్ళిపోయారు. మహాదేవులకి ఏ విధానంగా ఏర్పాటు చేయాలి. ఈ గణలు, శివగణులు అందరూ మీటింగ్ చేసుకున్నారు. మనకంట అందరికంటాను కొద్దిగా తెలివైన వ్యక్తులు నందేశ్వరుడు పిలండి. నందేశ్వరుడు చెప్పండి, మీకు కొంత అనుభూతి ఉన్నది, జ్ఞానం ఉన్నది, మీకు కొద్దిగా అన్నీ తెలుసు, మీరు చెప్పండి ఏం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం చేయాలంటే ముందు కలశాన్ని స్థాపించాలి. పూర్ణకంభాన్ని, ఏదైనా శుభకార్యానికి పూర్ణకంభం స్థాపిస్తారు. అక్కడే చెంబులు మంతులు ఉండేయండి, అక్కడే ఉంటాయి కైలాసంలో. లేదు, ఒక సరోవరం అంటే తెలుస్తుంది.
ఏంటి చెరువు, ఒక సరోవరం ఉన్నది. ఆ సరోవరానికి కలశం అనుకున్నారు. దాంట్లోనే బాబు ఏం వేసాలి, అక్షంతలు వేయాలి, ఏం వేయాలి, ఏం లేవు, అక్షంతలు ఏం వేస్తారు, ఏముంటాయి. దానికి అదే మన కైలాసంలోని అదే కుంభము, పూర్ణ కుంభం, అదే ఆ సరోవరాన్ని కుంభం అనుకోండి. సరే, ఇంకా రాట వాట ఇంకేం వేస్తారు, ఇంక ఏం ఉంటాయి కైలాసంలోని, ఏముంటుంది రాట గట్టాన్ని. దేవత స్థాపనం, ఇంకా దేవత స్థాపనం ఏంటి, మనకి మహాదేవులు ఎక్కడ ఉన్నారు, ఇంకా దేవత స్థాపనం చేయడం ఏం అవసరం లేదు. సరే, మహాదేవులతో ఉన్నారు, మరి దేవత స్థాపన చేయాలి. సరే, ఇవన్నీ ఓకే, మన కైలాసంతో మనకి మొత్తం అంత శుభము. ఇంకా కానీ వివాహంకి వెళ్ళే సమయంలోని వరుడు అద్భుతంగా కొద్దిగా డెకరేషన్ అవ్వాలి, డెకరేషన్ చేయాలి. సరే, డెకరేషన్ చేయండి. ఎలా చేస్తారు, ఈ నందేశ్వరు చెప్పారు, ముకుటం ఉండాలి. ముకుటం అంటే కిరీటం వేసుకోవాలి. కిరీటం ఎక్కడ దొరుకుతుంది, ఈ కిరీటంకి మహాదేవుల తాలూకా జూటమే దానికి ఏం చేశారో బాగా చేసేసి పగడిలాగా చుట్టేసి స్ట్రెయిట్గాను, ఇంకా అదే చూసారు అంత బాగుంది పగడి. ఆ జటాకే పెద్ద కిరీటం చేసేసారు. వీళ్ళు చూశారు, కిరీటం వేసిన తర్వాత ఒక నెమల పించు ఉంటుంది. చూశారు చాలామంది నెమల పించి పెట్టుకుంటారు, దేనికి తెలియదు కానీ నెమల పించి పెట్టుకుంటారు. మనం ఈ మహాదేవుడికి నెమల పించి ఎలా పెడతాం, ఏం చేస్తారంటే ఒక మంచి మెరుస్తున్న పావుని ఒక చుట్టేశారు. ఆ జటాకి కట్టనని కూడా తాడు పాడు అవసరం లేదు, ఈ పావుని కట్టేసి ఈ విధానంగానే ఒక మైరు పుంచులాగా, ఆ పాము కూడా ఎలాగ ఉంటుంది, మైరు పుంచులాగే ఉంటుంది, ఈ విధానంగా ఉంటుంది, ఈ విధానంగా ఉన్నది. మంచి అద్భుతంగా ఉన్నది. వాళ్ళు మురిసిపోతున్నారు. ఆ జట అనే పెద్ద ఒక ముకుటంలాగా చేసి ఆ ముకుటం పైన నెమలిపించేలాగా ఒక పావుని పెట్టారు. సో ఈ విధానంగా చాలా అద్భుతంగా సర్దుతున్నారు. ఎవరిని, మహాదేవుని శృంగారం చేస్తున్నారు. అరే అదంతా ఓకే. పెళ్ళి కొడుకు ఒళ్ళంతా పసుపు రాసుకుంటారయ్యా, పసుపుతో నువ్వు చేస్తారు. ఇంకా అక్కడ కిచెన్ ఉందా ఏంటి, పసుపు తీసుకురాదు. నీకు అక్కడ ఏమైనా షాప్స్ ఉన్నాయా, దుకాణం ఉన్నది, పసుపు ఎక్కడ తీసుకొస్తావు వాళ్ళకి. అరే మహాదేవులకి పసుపుతో సంబంధం ఏముంది, ఎవరైనా నల్లగా ఉంటారో వాళ్ళు మేకప్ చేసుకునేందుకు పసుపు గట్ట రాసుకుంటారు. మహాదేవులతో ఎంత అద్భుతమైన మొత్తం తెలుపు గౌరవతారం. మహాదేవులు ఎటువంటి రూపం తెలుసా, కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమాని. అతనితో కర్పూర గౌరం, కర్పూరం ఏ విధానంగా తెల్లగా ఉంటుంది ఆ ప్రకారంగా మహాదేవులు అంత తెల్లగా ఉంటాడు. అటువంటి వ్యక్తికి పసుపు గట్ట ఏమున్నది, ఇప్పుడే ఫ్రెష్గా శ్మశానంలోని ఇప్పుడే కాలింది ఫ్రెష్ శవం, విభూది రాయండి, వేడి వేడి అద్భుతమైన ఫ్రెష్ విభూదిని తీసుకొచ్చేసి మహాదేవుల తలగా ఒళ్ళంతాను విభూది లేపనం చేసేసారు. ఇదేమన్నా మంగళకరం, ఇంక పసుపు ఏంటి మహాదేవులకి ఇదే. మహాదేవులు ఎందుకు భస్మం రాసుకుంటారు, చితాభస్మం రాసుకుంటారు తెలుసా ఎవరికినా? ఎందుకు మహాదేవులు చితాభస్మం రాసుకుంటారు? ఎవరు శరీరం ఉన్నది ఒకరోజు శరీరం భస్మీభూత అవుతుంది, ఇదే సత్యం. సో ఈ శరీరానికి భస్ముతోని రాసుకున్న, ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు వెళ్ళా నాశ చేయడం, భస్మీభూతం అయిపోతుంది. అందుకే భస్మాన్ని చితాభస్మం రాసుకుంటారు మహాదేవులు. ఈ విధంగా మహాదేవులు చితాభస్మం రాసుకున్నారు. మరి మహాదేవులు జటాపైన అద్భుతమైన
చంద్రుడుగా పెట్టారు. అదొక అద్భుతమైన అలంకారం. తెలిసింది, అరే ఊరేగింపులోని పెళ్లి కొడుకుకి మాల వేస్తారు. మహాదేవుడికి ఏం మాల వేశారు? కపాల మాల. అందరి తాలూకా కపాలమాల అన్ని సోశీలలాట సుందర శిరగంగా నయనోతిని ఉపవితో భుజంగా గరలో కంఠ ఉర నరశిరమాల. ఉరు అంటే మెడలోకి, కంఠ ఉర నరశిరమాల. నరుడు తలక శిరమాల అంటే కపాలమైన మాల. అసిహోవేశ శివధామ కృపాల. ఇటువంటి కపాలమైన మాలలు. మరి చూశారు హస్తుభాజం ఏమంటారు దీనికి? దండవంకీలు. చక్కగా మెరిసే చిన్న చిన్న పావుల్ని తీసుకొచ్చేసి దండవంకీలు. బ్రాస్లెట్ వేసుకుంటారుగా వివాహంకి వెళ్ళడానికి, బ్రాస్లెట్, చిన్న చిన్న పావులు అన్నీ బ్రాస్లెట్ గాను. ఈ ప్రకారంగా దండవంకీలు మహాదేవుడికి అద్భుతమైన శృంగారం. కపాలం మాల. వాళ్ళు చెప్పారు మహాదేవుడికి జనువు లేదు. జనువు ఏం చేయాలి? జనువు లేదు కదా, వివాహం అయినప్పుడు జనువు ఖచ్చితంగా కావాలి. జనువు పెద్ద ఒక వైట్ కలర్ సర్పం, ఒక అద్భుతమైన సర్పం. ఈ ప్రకారంగా జనువు కింద వేసేసారు. నువ్వు ఈ సర్పం వాళ్ళు లేకుంది చూసారా, వైట్ కలర్ సర్పం, శ్వేత సర్పం వేసేసారు జనువు కింద. దండవంకీలు, చిన్న చిన్న పావులు, మరి బ్రాస్లైట్ పావులు. ఈ ప్రకారం అన్ని పావులతోనే అలంకారం అయిపోయిందయ్యా. కర్ణకొండలు ఏ ప్రకారంగా చేయాలి? ఇది వేరే పావులు కాకుండా ఇంకేది? బిచ్చు అంటే ఏంటి? తేలుతోని. అది పాపం తేళ్ళు బాధపడతారు కదా, పావులతోనే శృంగారం చేసేసారు మహాదేవులు. పాపం తేళ్ళు బాధపడతారని చెప్పేసి తేళ్ళని ఈ ప్రకారంగాను అద్భుతమైన అలంకారం చేశారు. ఇటువంటి అలంకారంతో ఎవరు వివాహానికి వెళ్తారేంటి? సో ఈ ప్రకారంగా మొత్తం అంతా తయారై ఉన్నారు. అయితే వాహనం కావాలిగా. ఏది గుర్రం మీద కూర్చోవాలి? ఏది గుర్రం ఎందుకు? నంది అంటారు. నేను ఉంటుండగా నువ్వు గుర్రాన్ని పిలుస్తారా? నేనున్నాను, నంది పైన కూర్చున్నాను. నంది పైన ఈ ప్రకారంగా అలంకారమై మహాదేవుడు. కొన్ని బట్టలు వేసుకోండి స్వామి. బట్టలు గట్ట మనకి ఇవన్నీ ఎందుకు? మనతో ఈరోజు వివాహం అవుతుంది బాబు, అక్కడికి వెళ్తున్నారు. చక్కగా అద్భుతమైన ఒక మృగచర్మముతోని అది కూడాను ఇంతవరకే పంచి ధోతి పీతాంబరం ఏమి ఉండవు మనకి. ఆ ఛబిని ఒకసారి దర్శించుకోండి. ఇటువంటి అలంకారం, ఒళ్ళల్లా చితాభస్మము, అనేక పావులు, దండవంకీలు, బ్రాస్లెట్స్తో పావులు, జనువు కూడా పావు, కర్ణకొండలో తేలు. ఈ ప్రకారంగా మరి జూటమై అద్భుతంగాను ఇటువంటి అలంకారంతో స్వామివారు ఎక్కడికి వెళ్తున్నారు? వివాహానికి ఊరేగింపు. సాయంత్రం అయిపోయింది, దేవతలు అందరూ వచ్చారు. పదండి వెళ్దాం. ఏంటి మీరు ఏర్పాట్లు అయ్యిందని చూస్తే, ఒరే బాబు ఇటువంటి రూపం ఏంటి? మీకు ఎవరు సింగారం చేశారు? దిష్టి తగులుతుంది వెళ్ళండి. దేవతలందరికీ అంటున్నారు, ఈ గణులందరూ, శివగణులు, దిష్టి తగులుతుంది, మీరు దిష్టి వేసేసికండి. మా స్వామి ఎంత అద్భుతంగా అందంగా ఉన్నారు, సింగారం చేసి ఉన్నాం, ఎంత దిష్టి తగులుతుంది అని చెప్పేసి అన్నారు. బాబు మీ దిష్టి తగులుతుంది, మీ ప్రకారంగా మేము వెళ్ళామనుకోండి ఊరేగింపులకి, మాకు టీ చొక్క కూడా ఎవరెవరు. మేము ఒక పని చేస్తాం, మేము ముందు వెళ్తాం, మీరు తర్వాత రండి, ఏదైతే తర్వాత చూసుకుందాం. మాకు కూల్ డ్రింక్ ఇస్తారో ఏమి లేదో తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దేవతలందరూ ముందు వెళ్తాం, మీరు మా వాహనాలు పట్టుకుని మేము వెళ్తాం, మీరు తర్వాత రండి. ఈ శివగణులు అందరూ అన్నారు, చూడండి వాళ్ళ గురించి మీరు వివాహం చేసుకుంటున్నారు,
మీకు విడిచిపెట్టేసి ముందే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత స్వార్థపరులు దేవతలు అందరూ. మనం కేవలం కొంతమంది ఉన్నాం. మన ఊరేగింపు అయితే మనలో మనమంది కొంతమంది శివపక్షుల నుంచి ఉండాలి, తక్కువ మంది ఉన్నారు. మనం ఇప్పటికిప్పుడు ఎవరికి ఇన్వైట్ చేయాలి? ఇన్విటేషన్ కార్డు కూడా ప్రింట్ అవ్వలేదు. నో ఇన్విటేషన్ కార్డు ప్రింటింగ్. ఏం చేయాలి? ఎందుకు ఇన్విటేషన్ కార్డు అని చెప్పేసి మహాదేవులు ఏం వాగించారు? శంఖం కాదు, అతని దగ్గర ఉంటుంది, మహాదేవుల దగ్గర డమరం కాదు, ఒక ఇదిలాగా ఉంటుంది చూసారా, పట్టు చూడడం కాదండి. వాళ్ళు సిగ్నల్ ఇస్తారే దానికి అంటారు శృంగం. పేపర్ ఇదిలాగా ఉంటుంది, నారో ఏదో ఉంటుంది. సో అది వాగించారు. అది వాగించడంతో వచ్చారు భూత పేత బెతాల ప్రేతాలు అన్నీ వచ్చారు. భూత ప్రేతాలు అందరూ ఈ విధానంగా వచ్చారు. విక్రమ్ పిశాచులు, భూతం, ప్రేతం, విక్రమ్, బేతాలు అందరూ వచ్చేసారు. మహాదేవులు పిలుస్తున్నారు, పదండి. ఎందుకు మహాదేవులు పిలుస్తారని చెప్పేసి ఆ భూత ప్రేత పిశాచులు కూడా ఒక భయంకరమైన రూపం ఉన్నారు. ఎవరో పెద్దగా ఉన్నారు, ఎవరు పొట్టిగా ఉన్నారు, ఎవరు రౌండ్గా ఉన్నారు, ఎవరికి కళ్ళు లేదు, ఎవరికి ముక్కు లేదు, ఎవరికి ప్రకారం చేతులు లేవు, ఎవరికి పెద్ద చేతులు ఉన్నాయి, ఎవరికి పెద్ద కళ్ళు ఉన్నాయి, ఎవరికి పెద్ద కొమ్ములు ఉన్నాయి. భూత ప్రేతాలు ఎలాగుంటారు? ఇంకా భూత ప్రేత పిశాచాలు, బెతాలు, ప్రేత ఇవన్నీ వీళ్ళందరూ వచ్చారు. పిశాచులు అంటే ఇంకెలాగ ఉంటారు? బోల్డ్ వేల మంది ఉన్నారు. చూడండి మహాదేవులతో విరాటమైన చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు బాగుంది శోభ. ఈ శోభాయాత్ర అవుతుంది, ఎంతమంది జనాలతో మహాదేవులు వెళ్తారు. ఓహ్ అద్భుతం. ఈ విధానంగాను వెళ్తున్నారు. నృత్యము గాయనం చేసుకొని మరి చేతిలోని అలంకారంతో త్రిశూలం పట్టుకున్నారు, మరి ఇంకో చేతితోని డమరు పట్టుకున్నారు. 2 చేతులతో నేను పట్టుకొని నందీశ్వరుని మీద కూర్చున్నారు మహాదేవులు. ఈ ప్రకారంగా బరాత్ భూత పేత పిశాచ మరి పేతాలతో అందరూ వెళ్తున్నారు. వీళ్ళందరూ నృత్యం పాడుకుని భూత పేతాలు ఎలా పాడతారో మనకు తెలుసు కదా. ఇవాళ సినిమా పాటలాగే పాడుతున్నారు. ఇవాళ రేపు ఫిల్మ్ ఉంటాయి కదా, ఆ భూత ప్రేతాలు పాడినట్టు పాడుతుంటారు. ఒక సంగీతం ఉండదు, ఏమి లేదు. సో ఈ విధానంగా ఆడుకుంటూ వెళ్తున్నారు. అయితే మహాదేవులకి ముందు వెళ్ళడానికి ఇష్టపడుకున్నారు ఎవరు? మహాదేవులు మీరు వెనకాతలు ఉండడం మాకు ఇష్టం లేదు, మీరే ముందు ఉండాలి. కానీ మీరు ముందు ఉంటారు, మీ బీప్ మాకు కనబడుతుంది, లేదు మీ ముఖం కనబడాలి. మీ ముఖం ముందు ఉంటే మేము నృత్యం చేసుకొని ఆనందంతో మీ ఆనందం ఉంటుంది. అయితే ఎలాగెళ్తున్నారు? రివర్స్ కూర్చున్నారు. ఫ్రంట్ కూర్చుంటారు కదా, రివర్స్గా కూర్చున్నారు మహాదేవుడు. చూడండి ఎటువంటి బరాత్. ఈ విధానంగా రివర్స్గా కూర్చొని నంది పైన వెళ్తున్నారు. అద్భుతమైన దృశ్యం. వెళ్తూ అందరూ దేవతలు అందరూ ముందే భయంతో బాబు ఇటువంటి అవతల పక్క ఎవరు? పార్వతీదేవి తలక హిమాచల్ ఇంటి దగ్గర పెళ్ళికొడుకు తరపులు అందరూ వస్తున్నారు. వీళ్ళందరికీ ఇన్వైట్ చేయాలి. ముందే ఏంటి కొంతమంది రిసీవింగ్కి వస్తారు చూసారా, పెళ్ళికొడుకులు అందరూ వస్తే దేవతలు అందరూ వాళ్ళ తాలూకులు వస్తారు. పెళ్ళికొడుకు తాలూకులు వస్తారంటే వాళ్ళకి రూమ్స్ అరేంజ్మెంట్ చేయాలి, వాళ్ళకి డ్రింక్ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, స్నాక్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఫుల్ ఏర్పాట్లు ఉన్నారు. దేవతలు అందరూ వస్తున్నారు, దూరం నుంచి చూస్తున్నారు. అద్భుతమైన పెద్ద విరాటంగా ఉన్నది లాంగ్. దేవతలు అందరూ వచ్చారు. దేవతలు అందరూ వస్తున్నారు. బ్రహ్మ వచ్చారు ముందు. బ్రహ్మ మొత్తం అంతాను ఇవన్నీ కార్యానికి పద్మకమలంలో కూర్చొని వస్తున్నారు. ఇతనే అనుకుంటా పెళ్ళికొడుకు, ఎందుకంటే పద్మకమలంలో కూర్చున్నారు పెళ్ళికొడుకు. 4 తలకాయలు ఉన్నాయి. ఇతనే. అందరూ వెళ్ళి మాల వేస్తారు. బాబు ఉండు, ఏంటి దేనికి మాల వేస్తారంటే మీరు కదా పెళ్ళికొడుకు. కాదు, నేను కాదు బాబు పెళ్ళికొడుకు, ఇంక వెనకాతలు ఉన్నారు, వస్తున్నారు. నేను వాళ్ళ తండ్రిని. అచ్చా, తండ్రికి 4 ముఖాలు అంటే కొడుకు ఎన్ని ముఖాలు ఉంటాయో ఇది ఎప్పుడు చూడలేదు మహాదేవునికి. ఇంత అందంగా ఉన్నారు, 4 ముఖాలు ఉన్నాయి. మా పెళ్ళికొడుకు ఎన్ని ముఖాలు ఉంటాయి ఏంటో, మంచిదే. సరే అయితే నాకు విడిచిపెట్టండి, వెనకాతలు మీరు వస్తారు చాలామంది, వాళ్ళకి రిసీవ్ చేసుకోండి. ఈ ప్రకారంగా ఇంద్రుడు వచ్చారు.
ఇంద్రుడితో ఎలాగా ఐరావతం, తల్లా ఏనుగుతో ఐరావతం, రే ఇతనే పెళ్లి కొడుకు. ఎంత పెద్ద థాట్లో వస్తున్నాడంటే వీడికి వచ్చి 100% ఇతనే పెళ్లి కొడుకు, ఇతనికి పూలమాల వేసేసేయండి, ఇంకేం అడగడం అవసరం లేదని చెప్పేసి వెళ్ళేది. పూలమాల వేస్తే బాబు నేను పెళ్లి కొడుకుని కాదు, నేను పెళ్లి కొడుకు తనకు మిత్రుడిని. అరే పెళ్లి కొడుకు తనకు మిత్రుడు ఇంత థాట్లోని, ఎంత ఏనుగు రూపం, వైట్ ఎలిఫెంట్తో వస్తున్నాడంటే పెళ్లి కొడుకు ఎలాగ వస్తున్నాడు ఊహించుకోలేకపోదు. వస్తుంటాడు, చూద్దాం అని ఇతనికి పంపించారు, స్నాక్స్ చేయండి. ఈ విధానంగా చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. సూర్యుడు కాంతిమంతుడు, ప్రకాశవంతుడు, ఇతను చూసేసరే ఇంకా మరి 100% డ్యామ్ షూర్ ఈ తేజమాను మన పార్వతీదేవి సెలెక్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా పార్వతికి ఇతనే షూట్ అవుతారు, సూర్యుడికే ఇచ్చేసేయండి, ఇతనే అనుకుంటున్నారు మహాదేవులు, ఇతనికి మీరు అడగకుండా ఇంకేసేసేయండి. వెళ్ళి ఆయేస్తున్నప్పటికి బాబు ఉండండి, ఎవరు కాదు, నేను పెళ్ళికొడుకుని కాదు, నేను కూడాను సహచరుని, పెళ్ళికొడుకు తనకు సహచరుని నేను కాదు, ఇంకా వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు పెళ్ళికొడుకు తనకు ఫ్రెండ్స్, మిత్రులు, బంధువులు ఎంత అందం ఉంటారంటే పెళ్ళికొడుకు ఎలా ఉంటారు. మంచిదైంది చాలా, ఇంకా మేము వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, కతూహలం, చూద్దాం పెళ్ళికొడుకు చూద్దామని అందరికీ ఎప్పుడు చూడలేదు. వచ్చి అరేంజ్మెంట్ చేసుకున్నారా ఏంటి, ఏం లేదు, అక్కడ అతను ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, అరేంజ్మెంట్స్ అయిపోయి చూసుకొని, ఎప్పుడైతే చూసుకొని ఏంటి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఇవన్నీ అవుతున్నాయి. అప్పుడు ప్రీ వెడ్డింగ్ ఏం లేదు, పోస్ట్ వెడ్డింగ్ కూడా ఉండేది, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ కూడా లేదు. ఇప్పుడైతే అన్ని ఎవరికాడు చూసుకోలేదు, అందుకే అందరూ పెళ్లి కొడుకుని చూద్దామని కతూహలో ఉన్నారు. అయితే విధానంగాను విష్ణుమూర్తి లాస్ట్కి వచ్చారు. అద్భుతమైన సౌందర్యం, శ్రీదేవి భూదేవితో సమేతంగాను విష్ణుమూర్తి శంఖ చక్ర గదా పద్మతోని అటువంటి అద్భుతం. అందరూ చూసి ఆసక్తి అయిపోయారు. అరే భాగ్యరాలు పార్వతి మహాభాగ్యవంతురాలు, ఇటువంటి అద్భుతమైన అందం, నా భూతో నా భవిష్యత్తు, ఇటువంటి రూపం ఇంకా మనం చూడలేమేమో, ఇతనికంటే ఇంకా అందమైన రూపం ఇంకా మనం చూడలేము, ఇతనే ఖచ్చితంగా అయి ఉంటుంది. వీళ్ళ మిత్రుల్ని, వీళ్ళ బంధువుల్ని, వీళ్ళ తండ్రిని చూస్తే నేను ఖచ్చితంగా ఇతనే పెళ్లి కొడుకు అనుకుంటాం, ఇతనికి మనం మాల వేసేయడమే చాలు అని వెళ్ళి మాల వేసేయడానికి విష్ణుమూర్తి ఉండండి, నేను ముందు వివాహం ఒప్పించడానికి మూల కారణాన్ని నేనే, సో అందుకే పెళ్ళికొడుకు వస్తున్నారు అని చెప్పేసి విష్ణుమూర్తి కూడాను వెళ్ళిపోయారు. అక్కడ అందరూ హాల్లోనే అందరూ స్నాక్స్ గట్టి, ఎందుకంటే ఈ పెళ్ళికొడుకు చూసిన తర్వాత ఈ స్నాక్స్ ఇస్తారో లేదో తెలియదు, అందుకే ముందే స్నాక్స్ అన్నీ తీసేసుకుంటున్నారు. కాఫీ, టీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ అద్భుతంగా బ్రహ్మాది ఇంద్రాది దేవతలు అందరూ ఉన్నాయి. ఆ అరేంజ్మెంట్స్ కూడా అలాగా ఉన్నాయి. హిమాలయం అరేంజ్మెంట్ చేస్తున్నారు, ఒక కూతురు అరేంజ్మెంట్స్ ఆ ప్రకారంగా అందరూ ఆనందంగా అవుతున్నారు. ఇప్పుడు ఈ రిసీవింగ్ గురించి కొన్ని గుర్రాలు అన్నీ ఉన్నాయి, హస్తి గుర్రం అన్నీ ఉన్నాయి. సో వీధిలోని ఏముంటారు దానికి, గ్రామసింహం అంటే తెలుసా, వీళ్ళందరూ అరుస్తారు చూసారు, ఈ ప్రకారంగా ఆరడం స్టార్ట్ చేశారు. దూరం నుంచి చూసి అరువులు గొల్లులు, మళ్ళీ ఈ గుర్రాలు అన్ని భయపడుతున్నారు. అద్భుతమైన, ఎందుకంటే ఈ పశువులకి భూతం ప్రేతం వస్తే తెలిసిపోతుంది, మనుషులకు అన్నాను. ఈ చూసారా కుక్క అరుస్తుంటుంది, ఏంటి యమదూతులు వచ్చి ఉంటారో లేకపోతే యముడు వచ్చి ఉంటారని చెప్పేసి ప్రతీకం అంటారు. అందుకే ఈ భూత ప్రేతాలని దూరం నుంచి చూసేసి పశుపక్షులన్నీ ఎదిరిపోతున్నారు. ఏంటి అదిరిపోతున్నారు, బెదిరిపోతున్నారు అని చెప్పేసి, ఏంటి ఏదైనా ఒక ప్రళయంకారమైన ఏదైనా వస్తే ఈ భూకంపం వచ్చినప్పుడు కొన్ని పశుపక్షులు తెలిసిపోతుంది. సో ఇటువంటి భూకంపం ఏంటి వచ్చినట్టుగాని వీరందరూ బెదిరిపోతున్నారు, ఏంటి అయ్యింది అని చెప్పేసి అందరూ తెలుసుకోలేకపోతున్నారు ఏంటి అని చెప్పేసి, ఎక్కడికక్కడ పరిగెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, బెదిరిపోతున్నారు. అందరూ చూసేప్పటికీ దగ్గరికి వచ్చేప్పటికి భూతం ప్రేతం వితాళ పిశాచులను చూసేసి, అయితే ఈ నందేశ్వరుడు మొత్తం లీడర్ కదా, అరే మీరు ఏ ప్రకారం చేయండి, ఎవరైతే మనకి
మీకు తెలియదు ఎప్పుడు వివాహంకి వెళ్ళేది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వివాహం అయ్యిందో అప్పుడు వశిష్ఠ ఋషి ఒక అద్భుతమైన ముహూర్తం తీశారు. ఆ అద్భుతమైన ముహూర్తాలన్నీ అమంగళమైనదన్నీ నాశనం అయిపోవాలి, ఓన్లీ మంగళప్రదమైనది రావాలి. ఎందుకంటే రామచంద్రమూర్తులకు వివాహంలోనే అన్ని మంగళమే అవ్వాలి, అమంగళం అవ్వకూడదు. అయితే ఈ అమంగళం ఏదైతే భూత ప్రేత పిశాచులు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. చాలామంది ఒక మీటింగ్ పెట్టుకుని, చూడండి వశిష్ఠ ఋషి ఈ ప్రకారంగా ముహూర్తం తీశారు, మేము చూడలేము రామచంద్రమూర్తులకు వివాహం, ఇటువంటి చేశారు. అందరూ ఏడుస్తున్నారు. మహాదేవులు చూశారు. ఎందుకయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే, చూడండి వశిష్ఠ ఋషి రామచంద్రమూర్తి వివాహానికి ఈ ప్రకారంగా ముహూర్తం తీశారు, మేము వెళ్ళలేము, చూడలేము, అతని వివాహానికి మేము ఎప్పుడు వెళ్ళలేము, చూడలేము, దర్శించుకోలేము కూడా. అటువంటి ముహూర్తం తీశారు. ఏం పర్లేదు, నా వివాహానికి మీ అందరికి పిలుస్తాను అని చెప్పారు కాబట్టి, నిశ్చయించారు కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. అయితే వివాహంకి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు వెల్కమ్ చెప్తే మీరు అందరూ హగ్ చేసుకోవాలి. హగ్ అంటే చూస్తుంది, హగ్ చేసుకోవాలి. మీరు ఎలాగబడితే అలాగైతే అవదు, ఇది సాంప్రదాయం. వాళ్ళు హగ్ చేసుకున్నట్టు మీరు ఏదో చేతులు కాస్తే మీరు కూడా హగ్ చేసుకోవాలి. ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరు? నందేశ్వరుడికి తెలియదు ఎప్పుడు వివాహంకి వెళ్ళలేదేంటి, ఎప్పుడు ఎవరు వివాహం వెళ్ళలేదు, చూడలేదు కూడా. వీళ్ళందరూ అక్కడ ఉన్ని ఇన్వైట్ చేసి వచ్చే వ్యక్తులందరికీ ఇంకా రండి రండి రండి, ఇంకా భూత ప్రేతాలు పక్కనకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటి, భూత ప్రేతం పట్టుకుంటారంటే ఎవరు ఊరుకుంటారు? అందరూ ఎక్కడో అందరూ పట్టుకొని ఇంక పూలమాల కాదు కదా, అన్నీ ఎక్కడికక్కడ పడేసి అందరూ పరిగెట్టడం. ఎవరు ఇంట్లో దాగుంటున్నారు, ఎవరు భూతాలు వచ్చేసారు, ప్రేతాలు వచ్చేసారు, భయం పడిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడికి. పిల్లలు కతుహలంగా వచ్చారు, చూద్దాం ఏంటైంది, ఎవరు వచ్చారు, వివాహం చూసేసరికి ఈ భూత ప్రేతాలు వచ్చారు. పిల్లలందరూ పరిగెట్టి ఇంక ఇంట్లోనే ఒకే శ్వాసతో ఇంటికి వెళ్ళి తలుపులు తీయండి, తలుపులు కొడుతున్నారు, అమ్మ రక్షించండి, మాకు తీయండి, తలుపు తీయండి. ఏమైంది నువ్వు పెళ్ళికొడుకు చూడడానికి వెళ్ళావు, ఏమైంది? నేను శ్వాస బతికుంటే పెళ్ళికొడుకుని చూస్తాను, ముందు తలుపు తీ అని చెప్పేసి తలుపు తీసి లాక్ వేసుకున్నారు. కొంతమంది ముసలోళ్ళు పరిగెట్టలేక మూర్ఛించి పడిపోయారు. ఈ వివాహం తాలూకా ఇవి చూసి మూర్ఛించి పడ్డారు. కొంతమంది మూర్ఛ రాకుండా నటించేరు, పరిగెట్టడానికి ఇంకా లేదు, ఆప్షన్ లేదు, మూర్ఛించినట్టుగా పడిపోయారు. అందరూ వెళ్ళి అడిగారు, ఎవరికి? మీరు అందరికీ హగ్ చేసుకోమని, హగ్ చేయకముందు అందరూ పడిపోయారు. హగ్ చేయకముందే అందరూ పడిపోయారు, మీరు హగ్ చేయమంటారు? అదే నందీశ్వర అంటారు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అనుకుంటా. ఈ హిమాచల్ ప్రదేశ్లోని ఇదే స్టైల్ అనుకుంటా, పడుకోవడమే స్టైల్ అనుకుంటా. అందరూ లేపు ఈ భూత అందరూ హరే కృష్ణ పడుకున్న వాళ్ళు లేపుతున్నారు, వాళ్ళు లెగుస్తారు ఎక్కడ? హరే కృష్ణ. ఈ ప్రకారంగా వాళ్ళు కొంతమంది నటించుకొని ఉన్నారు, వారు ఇంక ఎక్కువ ఉన్నారు. ఈ విధానంగా భూత ప్రేతాలందరినీ చూసి ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. లాస్ట్కి ఇప్పుడు ఎవరు వచ్చారు? హిమాచల్ మరి మేనా. ఏమవుతుంది, ఏం జరుగుతుంది? వచ్చారు పెళ్ళికొడుకు, ఎంత వచ్చారు, ఇన్వైట్ చేయాలి, చూసి అప్పుడు వస్తున్నారు. వీళ్ళేంటి, ఒక పళ్ళెం పట్టుకొని ఆరతి, కర్పూరం, దీపము, పుష్పమాలాలు, పసుపు, కుంకుమాన్ని వేసి ఎప్పుడైతే హిమాచల్ మరి మేనా ఈ పెళ్ళికొడుకులకు రూపం చూసారో, ఆ మేనా మొత్తం పళ్ళెం కింద పడేసి మూర్ఛించి పడిపోయారు తల్లి. సరే ఇంకా మూర్ఛించి పడిపోయిన ఈ రూపాన్ని చూసి చిన్న పెళ్ళికొడుకు అని తెలిసిన తర్వాత మూర్ఛించి పడిన తర్వాత అక్కడ ఉన్ని సహచరులందరూ తీసుకొని వెళ్ళారు. ఈ నంది అంటున్నారు, ఏంటి పళ్ళెం పడేసారు కిందన? ఎవరెవరు? అత్తగారు ఏంటి కింద పడేసారు పళ్ళెం అంటే? ఇది ఒక స్టైల్, ఈ దేశంలో ఇది స్టైల్ అంతే. నా దేశం వీళ్ళు ఎప్పుడు వివాహంకి వెళ్ళేది, అరే దీపం మారిపోయింది, ఇదేంటి స్టైల్ అంటే? అరే భగవంతుడి తాలూకా స్వరూపము మన మహాదేవుల తాలూకా పైన ఎవరు ఉన్నారు? జటం పైన ఎవరు ఉన్నారు? చంద్రుడు. ఆ కాంతితో నీ దీపం ఎక్కడ సమానం?
సో అందుకే దీపం పడేసారు చూసి. మరి దీపం మార్పింది. సరే నీళ్ళు తీసుకొస్తున్నారు కాలు కడుక్కోదానికి. అరే మహాదేవులు కాలు కడుక్కోదానికి ఏముంది, జటాపైన ఎవరున్నారు, నిరంతరం గంగా ఉన్నారు, అందుకే నీళ్ళు పడేసారు. ఎందుకు తుచ్చం అని చూసారా, ఇవన్నీ నందేశ్వరుడు ట్రైనింగ్. ఇతనికి నీళ్ళతో కడగ గంగా స్వయంగా ఉన్నది, చంద్రుడు ఉన్నారు, దీపం అవసరం లేదు, నీళ్ళు అవసరం, అందుకే కింద పడేసారు. అందుకే ఎలాగ పొడుకోపోవడం వీళ్ళందరికీ ఇక్కడ ఉంది స్టైల్ కాబట్టి ఇప్పుడు కొన్నారు. సో ఈ విధానంగా వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకొని ముందుకెళ్తున్నారు. ఇటుపక్క మేనా మరి హిమాచల్ చాలా బాధ దుఃఖంతో వెళ్ళి ఏడుస్తున్నారు. అరే ఇటువంటి ఏం చెప్తున్నారు అందరూ, వివాహం కుదిరించే మీడియేటర్స్ ఉంటారు చూసారా, ఏమైనా తప్పు అయింది అనుకోండి, రాంగ్ అయిందనుకోండి, ఎవరి మీద పడతారు? నారదులకి ఆరంభం అయింది, వెజల్స్ ఆరంభం అయిపోయింది. నారదులకి తిట్టకుండా తిట్టపోయిన తిట్లు, ఈ విధానంగా తిడుతున్నారంటే నారదులు వెళ్ళి దాగున్నారు. సరే బాబు మీదేంటి మొత్తం అంటే ఈ ప్రకారంగా శివుడు ఈరోజు ఇలాగొచ్చారు, మామూలు రోజు బాగుండేది, ఈరోజు ఈ ప్రకారంగా అలంకారం అయ్యారు, నార్మల్గా వచ్చినా బాగుండు, ఇటువంటి అద్భుతమైన అలంకారం వచ్చారు, ఇంకా నాకు బీప్ షాప్ అయిపోతుంది నేను దాగపోతే వెళ్ళి చెప్పేసి ఇతను దాగున్నారు. అందరూ నెరుకుతున్నారు, నారదు లేరు. ఈ ప్రకారంగా ఏంటి సంబంధం తీసుకొచ్చారు మాకు, మా జీవితానికి నాశనం చేయడానికి వచ్చారా ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా చెప్తున్నారు. నారద కరోమే కాహో బిగారా భవను మోర జిన్న బసత ఉజారా. ఉజారా అంటే ఇల్లు ఇరపడానికి వచ్చేలా ఉంది మా నారదులు. ఈ నారదులు మా ఇల్లు పాడు చేయడానికి, మంట చేయడానికి, అగ్గిపెట్టడానికి వచ్చేలాగా ఉంది అని చెప్పేసి నారదులకి తిట్ల మీద తిట్లు. వివాహం బాగైంది అనుకోండి, మీడియేటర్ మంచి సంబంధం కుదిరించారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఒకవేళ ఆ మీడియేటర్ మంచి సంబంధం కుదిరించారు ఏమవుతుంది? ఒకనే ఉండదు, మా కూతురు చాలా భాగ్యవంతురాలు, మంచి వరం దొరికారు అని. పెళ్ళి కొడుకు అయితే మా అబ్బాయి మంచి భాగ్యవంతుడు, ఇటువంటి అమ్మాయి దొరికింది అంటారు. పొగడరు ఇంకా మీడియేటర్స్కి, తిట్లు తిట్టడం తప్ప పొగడతానే ఉండదు. అందుకే మీడియేటర్ చేసే వ్యక్తులు అందరూ ఎప్పుడు కూడా నువ్వు తిట్లకే ఫేస్ చేయాలి, కానీ పొగడితే మంచి అయితే భగవంతుడు మంచి చేశారు అంటారు. పాడైంది అనుకోండి ఇంకెవరు కాదు, ఈ మీడియేటర్ నాశనం చేశారని చెప్పేసి చెప్తారు. సో మీడియేటర్ మీద పడ్డారు మొత్తం అంతాను అందరూ. ఈ మీడియేటర్ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. స్వామి ఏంటి స్వామి మీరు మాకు ఒప్పించారు, నేను ఇప్పుడు అయిపోయాను, నాకు ఇప్పుడు చూస్తే నాకు ఇలాగలాగా ఉండదు, ఏం చేయాలి? ఇప్పుడు లడ్డు తిన్నావు, పకోడీ తిన్నావు, కచోడీ తిన్నావు, ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అన్నీ ఉంటాయి. ఒక పని చేయాలంటే తిట్లు ఉంటాయి, ఇటుపక్క స్వీట్లు కూడా ఉంటాయి. నువ్వు స్వీట్లు తిన్నావు, ఇప్పుడు తిట్లు కూడా తినాలి. నువ్వు కొద్దిగా దృఢంగా ఉండు, ఏం పర్లేదు అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా నారదులకి విష్ణుమూర్తి చెప్పారు. వెళ్ళి కలు అని చెప్పేసి యథార్థం చెప్పు అని చెప్పడంతో నారదులు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళారు? హిమాచల్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తున్నారు. ఏంటి చెప్తున్నారు? తబ నారద సబహి సమోజావా. అప్పుడు వెళ్ళి నారదులు వెళ్ళి సంజావా అంటే అర్థం చేయిస్తున్నారు. పూరవ కథ ప్రసంగ సునావా. పూర్వతాలొక చరిత్ర అంతా వ్యాఖ్యాన చేశారు, వ్యాఖ్య చేశారు. మయనా సత్య సునహు మమ వాణి జగదంబా తవ సూత భవాని. ఈ మీ పుత్రి, మీ కన్య తిను జగదంబ. తవ సుత అంటే మీ కూతురు జగదంబ. భవాని మీరు ఏదైతే అనుకుంటున్నారో పార్వతి అని, ఈవిడే జగదంబ భవాని అని చెప్పేసి చెప్తున్నారు. తబమయనా హిమవతు అనందే. పార్వతి దగ్గరికి వెళ్ళి నారదులు చెప్పారు,
మీరే రక్షించాలి నాకు. మీ తాలూకా స్వరూపాన్ని మీరు ఇప్పుడు ప్రకటన చేయాలి, లేదంటే నేను ప్రూఫ్ చేసుకోలేను అని ఎప్పుడు చెప్తారో అప్పుడు తబమయనా హిమవతు అనందే పుని పుని పార్వతీ పదబందే. పార్వతులక పాదవందనం చేస్తున్నారు నారదులు. ఇప్పుడు మీరు తనకు స్వరూపాన్ని చూపించాలని. నారీ పురుష శిశు జుబాసయానే నగర లోగ సబ అతి హరిషానే. అద్భుతమైన అష్టభుజంతో పార్వతీదేవి అష్టభుజం రూపంతో ఎవరిని? హిమాచల్ని మరి మేనాన్ని చూపించారు. ఈ ప్రకారంగాను చూపించడంతో హిమాచల్ మరి మేనా వెళ్ళి ఆ జగదంబ భవాని తలక పాదపద్మాన్ని పట్టుకున్నారు. అరే, ఇది మీ కూతురు అనుకున్నారా? మీరు కూతురు అనుకున్నారా? కూతురు కాదు, ఇది జగదంబ భవాని. పూర్వజన్మలో ఇలాగ ఉండేరు. తను శరీరాన్ని విడిచిపెట్టి మీ కూతురుగా తను పుట్టేరు. సో ఈ జగదంబ ఎప్పుడు మహాదేవుని తాలూక పత్నియే. మీరు మంగళప్రదం ఈ మహాదేవునికి ఇచ్చేసి వివాహం చేయడం మీకు మంగళప్రదం. ఇది దైవ నిర్ణయము, భగవంతుల నిర్ణయం అని చెప్పేసి చెప్పడంతో వీళ్ళు వెళ్ళి పార్వతీదేవికి కాలు పట్టుకోవడంతో అప్పుడు చెప్తున్నారు, మీరు నాకు తండ్రి, మీరు నాకు తల్లి, మీరు పాదం పట్టుకోకూడదు అని చెప్పేసి మళ్ళీ యథారూపంగా వచ్చి పార్థి రూపంగా వచ్చి మళ్ళీ ఈ ప్రకారంగాను పాణిగ్రహణ జబకీన మహేష హియో హర్షో తబ సకల సురేష. మొత్తం దేవతలందరూ సమావేశమై అక్కడ పాణిగ్రహం వేద మంత్రమునివరో ఉచ్చరహి జయ జయ శంకర సురకోహి. జయ జయ శంకర అని చెప్పేసి అనేక వేద మంత్రాలతోని వేదధ్వనితోని ఈ ప్రకారంగా ధ్వని చేసి పాణిగ్రహణం సంపన్నం అవుతుంది. ఇటుపక్క దేవతలు, ఇటుపక్క ఎవరు? గెస్ట్స్, మహాదేవుల తల గెస్ట్ కూడా అన్ను, భూత పేత పిశాచ పేతాలు అందరూ కూడా అన్ను చేసి ఈ ప్రకారంగా పాణిగ్రహం అవుతుంది. అద్భుతమైన వివాహం. ఈ ప్రకారంగా వేద మంత్రంతో మహాదేవులు అమంగళమైన రూపమే కానీ అతి సుందరుడు. సత్యం శివం సుందరం. భగవంతుడికి మహాదేవుడికి సత్యం, శివ సుందరం. సుందరం ఎందుకన్నారు? సుందరం ఎందుకన్నారు? సత్యం ఎందుకన్నారు? ఎందుకంటే మహాదేవులు నిరంతరంగా సత్యమైన నామాన్ని ఉచ్చరిస్తారు కాబట్టి. అందుకే ఇతని పేరు సత్యం. సత్యమైన శ్రీరామచంద్రమూర్తి తన నామాన్ని స్మరిస్తుంటారు. అందుకే శివ సత్యము మరి సుందరము. ఎవరైతే రామనామము కృష్ణనామము స్మరిస్తారో అతనే అందం. రామాయణంలోని ఆంజనేయ స్వామి తాలూక లీల ఎప్పుడు ప్రారంభమవుతుంది? సుందరకాండలో. ఆంజనేయ తాలూక లీల ఎక్కువ సుందరకాండని. ఇది హనుమంత్ కాండ అవ్వాల్సింది, కానీ ఎందుకు సుందరకాండ పెట్టారు? ఎందుకంటే ఆంజనేయ స్వామి నిరంతరంగాను రామనామ స్మరిస్తారు కాబట్టి. కోతి కూడాను సుందరం, బానరుడు కూడాను సుందరం అయిపోయారు. బానర అంటే చూడు కోతిలాగా ఉందామంటారు. కోతికి ఒక అందవికారమైన రూపము, కానీ అటువంటి ఆంజనేయ స్వామి అందవికారమైన రూపంతో వచ్చినా కూడాను సుందరాకాండ్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఎవరు నామము హరినామము చేస్తారో, రామనామం చేస్తారో అతని జీవితం కూడా సుందరము, అతని రూపము సుందరమే, అతని జీవితం కూడా సుందరమే. మొత్తం అందం అయిపోతారు అతను. రామనామం లేకపోతే అతను ఎంత ఫ్యాషన్ అవునండి, ఎంత బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, ఎంత స్టైల్ తీసుకోండి, వాళ్ళు అందవికారమే. ఈ జగత్తులోని అందం అనేది ఏమీ లేదు, రామనామమే అందం.
ఈ అందం ఎవరి దగ్గరికి ఉంటుందో అతనే అందం. ఈ జగత్తులోని అందంలోని చూడడానికి కొద్దిగా ఏదో అందం అనుకుంటారు మీరు, కానీ దీని బ్యాక్గ్రౌండ్లోని ఎంత అందవికారంగా ఉంటుందో తెలియదు. ఆ గుణం అనుకోండి, ఆ బుద్ధి అనుకోండి, ఆ మనసు అనుకోండి, ఆ ఇంద్రియాలు అనుకోండి, ఎంత అందవికారం. ఇది అంటారు కదా, పైన వటారం లోన్ లొటారం ఏదంటారు, ఏది ఉందా? ఏదో ఉండాలి. సో ఇది పై అందాన్ని చూస్తే అవదు, లోని ఎంత అందవికారంగా ఉంటుంది. కానీ ఎవరు ఎంత అందవికారంగా ఉన్నా కూడాను సుందరమైన భగవంతుడి తాలూకా నామాన్ని ఎవరు స్మరిస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా సుందరంగా అయిపోతుంది. కపి, ఈ కపి ఎవరు? ఆంజనేయ ఎవరు? స్వయంగా రుద్రాంశం మహాదేవులు. మహాదేవులు ఎందుకు కోతి రూపంగా ఆంజనేయ స్వామిగా వచ్చారు తెలుసా? ఎందుకు వచ్చారు? అవును, రాముడు సేవతనికి వచ్చారు, ఇంకేమైనా రూపం పెట్టుకోవచ్చు కదా, కోతిగా ఎందుకు వచ్చారు తెలుసా ఎవరికైనా? చూడండి, మహాదేవులకి రాముడికి ఏ ప్రకారంగా సంబంధం. రాముడు ఎలాగా వచ్చారు? మానవ రూపంగా, మర్యాద పురుషోత్తంగా మానవ రూపంగా వచ్చారు. నా ప్రభు, నా స్వామి మానవ రూపంగా వచ్చారు. నేను మానవ రూపంగా వెళ్తే ఏ మర్యాద ఇచ్చినట్టు నా ప్రభువుకి? అందుకే నేను వానర రూపంగా వెళ్తాను, అతను సేవిస్తాను. మహాదేవుల తాలూకా భావన. నా గురు, నా ప్రభు ఈ ఆసనంలో కూర్చున్నారు అనుకోండి, అతనితో సరిసమానంగా నేను కూర్చోం. భగవంతుడు పైన కూర్చోవాలి, నేను కింద కూర్చోవాలి. అదే మన స్వభావం. అందుకే భగవంతుడు ఎప్పుడైతే మానవ రూపంగా వచ్చారో నేను ఖచ్చితంగా బాణర రూపం రావాలి అని మహాదేవులు స్వయంగా బాణర రూపంగా వచ్చారు. సో అటువంటి బాణర రూపమైనా కూడా అతను సుందరాకాండం అయిపోయింది అతను చేసిన లీలాకి. సో బాందరకాండ్ కాదు, హనుమంత్ కాండ్ కాదు, ఇది సుందరాకాండ్. ఎందుకంటే ఎవరి ముఖంలోని నిరంతరంగా హరినామం స్మరణ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగాను వాళ్ళ జీవితం, వాళ్ళ మనస్సు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఇంద్రియాలు అన్నీ సుందరమే. కానీ వాళ్ళ దగ్గర ఎంత సుందరమైన వస్తువు ఇంద్రియాలు ఉన్నా కూడాను రామనామం లేదనుకోండి, వాళ్ళు అంధ వికారమే. సో ఇటువంటి అద్భుతమైన వివాహం సంపన్నమైంది. జై శ్రీ ఉమామహేష్కి. ఉమా అంటే ఎవరు? మహేష్ అంటే ఎవరు? జయ. ఈ విధంగా వివాహం సంపన్నమైపోయింది. అద్భుతమైన వివాహం గురించి మనం తాళాలు బాధ్యతలు మనం కూడా కీర్తన చేయాలి. వివాహం అయిపోయింది కాబట్టి. సో వివాహం అయి కార్తికేశ్వరుడు పుత్రుడుగా పుట్టారు. ఆ కార్తికేశ్వరుడికి 5 ముఖాలు, పంచముఖ, షణ్ముఖ, 6 ముఖాలు. పంచముఖ ఎవరిది? ఆంజనేయ స్వామిది. అవును, షణ్ముఖ 6 ముఖాలతోని అద్భుతమైన బాలస్వరూపంగాను ఎవరు? కార్తికేశ్వరుడు పుట్టారు. అప్పుడు ఉన్ని తారకాసురుడిని ఇతను సంహరించారు. సంహరించడంతో అప్పుడు ఈ జగతానికి, ఈ దేవతలకు కొన్ని విపదాన్ని కార్తికేశ్వరుడు నష్టం చేశారు. మరి విఘ్నేశ్వరుడు, వినాయకుడు కూడా పుట్టారు. వినాయకుడు, కార్తికేశ్వరుడు, ఉమా మహేశ్వరుడు, ఈ నలుగురు కూడాను పూజ్యులే. ఈ నలుగురు కూడాను ప్రతి దేవాలయాన్ని కనబడతారు. మొత్తం ఫ్యామిలీ పూజించబడతారు. చూసారా? మొత్తం ఫ్యామిలీ ఐడియల్. ఎందుకు పూజించబడతారు? వీళ్ళందరూ నిరంతరంగా నిత్యంగాను భగవత్ కథా శ్రవణం, భగవత్ నామ స్మరణం చేస్తారు. కాబట్టి ఈ ఫ్యామిలీని ఎప్పుడు కూడాను తగులు, కోర్టులు, కచేరీలు, విడాకులు లేవు. ఒకరోజు తూతా బేబాయ్ లేదు. అన్నపూర్ణేశ్వరి కానీ బోలేబాబా ఏముంటారు? కపాలు పట్టుకొని ఉంటారు. ఇల్లు లేదు, వాకు లేదు, బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. భారత దగ్గర లేపైన ఐశ్వర్యం ఉంది, లేపైన ఐశ్వర్యం, కానీ ఎప్పుడు తగులు అడుకురు. మరి శివుడు తాలూకా మెళ్ళలో ఏముంటాయి? విఘ్నేశ్వరుడి తాలూకా వాహనం ఏంటి?
ఎప్పుడు వీళ్ళు తవ్వులు అడుగురు. వీళ్ళకి పాము ఎప్పుడు ఎలకని చూస్తే ఉంటుందా? మంచి స్నాక్స్ అయిపోతుంది. అయినా కూడాను వైరభావం లేదు. నెమలిని చూసి పాము ఊరుకుంటుందా? పాము నెమల ఊరుకోదు పావును చూసి. మహాదేవుల తరగా వాహనం ఎవరు? మరి పార్వతీదేవి తరగది సింహం. సింహం విడిచిపెడుతుంది ఎప్పుడైనా నన్ను చూస్తే? ఎవరికి వేరే భావం లేదు. ఎందుకు అనన్యంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. దేనికంటే వీళ్ళు ఫ్యామిలీ హరినామస్మరణం, హరికథ, భగవత్ ప్రసంగము నిరంతరంగా ఉంటారు. కాబట్టి అప్పుడు అన్యోన్యంగా ఉంటారు. ఎవరి ఇంటిలోని భగవత్ కథా ప్రసంగము, భగవత్ నామస్మరణము ఉండదో ఖచ్చితంగాను వాళ్ళ జీవితం కూడాను అనన్యంగా ఉండదు. ఎప్పుడు తగులు తందనాలుగా ఉంటుంది. మన సంసారంలో శాంతి, సుఖము, అనన్యంగా భక్తి, ప్రేమ, శ్రద్ధగా ఉండాలంటే ఖచ్చితంగాను హరిస్మరణ ఉండాలి, హరిభక్తి ఉండాలి, హరిని పూజించాలి ఖచ్చితంగాను. ఇది మహాదేవుడు. ఇప్పుడు వివాహం అయిపోయింది. ఇప్పుడు వివాహం అయిన తర్వాత పార్వతీదేవికి మళ్ళీ యథాస్థానంలో కూర్చోబెట్టి ఏం చెప్తున్నారు? రామకథ ప్రారంభిస్తారు. ఇప్పుడు రామకథ ప్రారంభమైంది. ఇప్పటివరకు రామకథ ప్రారంభం అవ్వలే. ఇప్పుడు భక్తి శ్రద్ధలతోని మహాదేవులు రామకథ ప్రారంభిస్తారు. ఆ రామకథ ఒక్కొక్క ఘట్టాన్ని పార్వతీదేవి, సతీ ఉమా ఆస్వాదిస్తూ ఎంతో సుఖప్రదంగాను ఉంటారు. ఈ ప్రకారంగా రామాయణం ప్రారంభమైంది. రేపటి నుంచి మనం రామాయణాన్ని రేపు రామాయణాన్ని మనం ఏకాదశి చెప్తూ బాలకాండ ప్రారంభిద్దాం. రేపు బాలకాండాన్ని ఫస్ట్ ఏంటి? రాముడు తలక జన్మ రహస్యం. రాముడు ఎందుకు ఈ ధరాధామానికి, భూమికి వచ్చారు, దానికి కారణం ఏంటి, అనేక విషయాలతో నేను రేపు రామాయణం ప్రారంభిద్దాం. సో విధానంగాను ఉమామహేశ్వరుల తాలూకా వివాహం సంపన్నం ఎందుకయ్యింది, వాళ్ళు ఎందుకు రామకథని ప్రారంభించారు, ముందు రామకథ, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరు శ్రద్ధగా అన్నారు? ఇప్పుడు టెస్ట్ చేస్తాను నేను. ఫస్ట్ ఇది ఎవరు చెప్పారు? అగస్త్య ఋషి, యాగ్వాలక్, భరద్వాజ్ ఋషి. భరద్వాజ్ ఋషి ప్రయాగలోని యాగ్వాలక్కి చెప్తున్నారు. అదే విషయం ఇలాగా ఉమా శంకరుడికి ఇలాగ చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? అగస్త్య ఋషి నుంచి అగస్త్య ఋషి మహేశ్వరుడికి చెప్పారు, మహేశ్వరుడు ఇలాగా పార్వతికి చెప్పారు. ఈ విధానంగా రామాయణం ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది చూడండి. యాగ్వాలక్ భరద్వాజ్ ఋషి ప్రయాగులని అడగడంతో ప్రశ్న ఈ రామకథా చరిత్ర అంతా ప్రారంభం అయ్యింది. జై శ్రీ యాగ్వాలక్కి, జై శ్రీ భరద్వాజ్ మునికి, అగస్త్య ఋషికి, మహాదేవ్కి జై శ్రీ పరమ పవిత్ర మంగళకర శ్రీ పార్వతీదేవికి. సో ఈ ప్రకారంగాను మనం రేపటి నుంచి రామాయణ కథ. ఈరోజు హాస్యపదంగా అందరూ వివాహం కదా, నవ్వులు, ఆటలు, పాటలు ఉండాలి. ఎప్పుడు స్వామి సంసారం గురించి మాదే పడతారు, వైరాగ్యం ఉండదు. ఎప్పుడు ఇది చేయండి ఎలాగొండండి అంటారు. అందుకే అందరికీ ఇవాళ నవ్వించాం. ఇవాళ హాస్యపదంగా కథ అందరి ముఖం నుంచి ఇవాళ చక్కగా వివాహం అంటే అందరు కళకళ ఆడేసుకుంటున్నారు. అందరి ముఖంలోనే కళకళ ఆడుతుంది వివాహం అంటే. సో అందుకే వివాహం ప్రసంగంతో అందరూ నవ్వుతూ ఉన్నారు. రేపు అయితే వివాహం ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఎప్పుడైతే ఆ దాంపత్య జీవితం హరిభక్తి, విష్ణుభక్తి, రామనామ స్మరణం చేస్తారో అప్పుడే వాళ్ళ దాంపత్య జీవితం సుఖప్రదంగా ఉంటుంది అని మనకి ఉమామహేశ్వరులు, శివపార్వతులు మనకి ఇచ్చిన శిక్ష. కేవలం శివపార్వతి ఫోటో పెట్టేస్తే అవ్వదు. శివపార్వతి గుడికి వెళ్ళిపోయి పాలు అభిషేకం చేసేస్తే అయిపోదు. బేలపత్రము అంటే ఏంటంటారు, మామిడి ఆకులు వెళ్ళి సమర్పించేస్తే అయిపోదు. మహాదేవులకి ఇవన్నీ ఇష్టం లేదు. మహాదేవులకి ఎవరైతే
రామకథ రామనామస్మరణ చేస్తారో, రామభక్తి అడుగుతారో అటువంటి వ్యక్తి పైన ఈ మహేశ్వరుడు ఎంతో ఆనందపడతారు. సో ఇది మనకి శిక్ష ఇస్తారు మహేశ్వరుడు, మహాదేవుల తల తత్వం ఏంటి విధానంగా రామకథ నిరంతరంగా పార్వతికి చెప్తూ ఆనందంగా కైలాసపతి ఉన్నారు. సో ఏ విధానంగా చెప్తున్నారన్నది రేపు మనం రామకథ ప్రారంభిద్దాం. ఇక్కడ ఈ కథను విరామం చేస్తున్నాం. మంచాకృపతురుభిశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.